15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులకు దిశానిర్దేశం చేసేలా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సదస్సులో సీసీఎల్ఏ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసంగాల తర్వాత రెవెన్యూ ఆర్థిక మంత్రులు ప్రసంగించనున్నారు. తర్వాత సీఎం 9 నెలల పాలనతో పాటు P4 వాట్సాప్ గవర్నెన్స్ విజన్ 2047 లక్ష్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యమైన వృద్ధి రేటును 15% తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం లాంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేయనుంది. వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రధానంగా చర్చ జరగనుంది. వీటితో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లాంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రజల ఫిర్యాదులు, వాటి పరిష్కారం, భూ వివాదాలు, రీసర్వే లాంటి అంశాలపై చర్చ జరగనుంది. హీట్ వేవ్ నిర్వహణపై సూచనలు జారీ చేయనున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు అంశంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రస్తుత పరిస్థితితో పాటు P4 విధానం ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన ప్రత్యేకంగా చర్చ జరగనుంది. వేసవిలో తాగునీటి సరఫరా, పశుగ్రాసం, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుత పరిస్థితి వివరించడం కాకుండా జిల్లాల వారీగా ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని జిల్లా కలెక్టర్ల నుంచే తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 9 జిల్లాల కలెక్టర్లు, రెండో రోజు 17 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీలో 15% వృద్ధి రేటు, గ్రాస్ వాల్యూ అడిషన్ సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లు 10 నిమిషాల ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి తేవాల్సిన అంశాలపైన మరో 4 నిమిషాలు వివరించేలా ప్రణాళిక చేశారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాల చొప్పున కేటాయించారు. బుధవారం సాయంత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై డీజీపీ, జిల్లా ఎస్పీలతోనూ సీఎం మాట్లాడనున్నారు.